పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లిలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ శాఖను నూతనంగా నిర్మించిన విశాలమైన భవనానికి లాకర్ సదుపాయంతో నకరికల్లు నుండి మార్చబడింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ టి కామేశ్వరరావు హాజరై బ్యాంకు శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చైర్మన్ టి కామేశ్వరరావు మాట్లాడారు. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते आनन्दमङ्गलकर्पूरनिधाजनन्दर्शयामि नीराजनान्तयुद्धात्मनीयं समर्पयामि नमस्कारामि हर नमः पार्वती ఏడుకొండలవాడ సకల సర్వోపచారాన్ని महालक्ष्मी वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतम् शतं जीव शरदो वर्धमान इत्यपि निगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति मुहूर्तः सुमुहूर्तो अस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే చంద్రశేఖర్ గారు కూడా మేము ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా బిజీగా ఉంటారు. ఆయన చాలా వర్క్స్ ఉంటాయి. ఆ వర్క్లో ఆయన మన బ్రాంచ్ కోసం టైం కేటాయించడం చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే అండి, మీరు కస్టమర్లు చాలా మంది బ్రాంచ్కి వచ్చినప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఒకరోజు పని మానుకోవాల్సి వస్తుందండి, లేదా మాకు ఛార్జీలు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఏదైనా లేట్ అయితే మాకు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేవాళ్ళు. వీళ్ళు ఇవ్వాలని చెప్పేసి చైర్మన్ గారు మా హెడ్ ఆఫీస్ మొత్తం ప్రయత్నించి బ్యాంక్ తీసుకురావడానికి జరిగింది. అలాగే చంద్రశేఖర్ గారు కూడా ఇంత విలాసవంతమైన భవనాన్ని ఇక్కడ మనకి ఆయన అంటే అమౌంట్ గురించి చూసుకోకుండా ఎలా అయినా పర్వండి, మా అమౌంట్ గురించి మీరేం ఆలోచించొద్దని చెప్పేసి ఆయన కొండంత అండగా ఉన్నారు మాకు వెనకాల. అందుకే ఈ బిల్డింగ్ ఇంత అందంగా చూడగలుగుతున్నాం మనందరం కూడా. ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ కామన్ గా ఒక క్వశ్చన్ ఇక్కడికి వెళ్ళాలా అని. మీరు అందరూ ఇక్కడికే రావచ్చు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఒక 2-3 రోజులు మాత్రం కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఈ 2-3 రోజులు మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీకు వేరే ఇబ్బంది ఏమి ఉండదండి. మీకు వేరే ఏ సందేహాలు ఉన్నా అనుమానాలు ఉన్నా అన్ని ఇక్కడ గుళ్ళపల్లి శాఖే కాబట్టి మీరు ఇక్కడే రావచ్చు, ఇక్కడే మీ ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకోవచ్చు. మీరు ఇంకా నగరికల్లు వెళ్ళాల్సిన ఇబ్బంది అయితే మీకు ఉండదండి. ఇప్పటి వరకు కూడా బ్యాంకుని ఇంత సపోర్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ బ్రాంచ్ మేనేజర్ అందరికీ నమస్కారం. మిమ్మల్ని
అందరినీ ఒకసారి ఇక్కడ ఒకసారిగా చూడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చైర్మన్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. వెళ్ళి కలిసి మన ఊరు వాస్తవ యొక్క సమస్యలు చెప్పగానే బ్యాంకు లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. మా ఊరు ప్రజలందరూ పని కట్టుకుని ఒకరోజు 10 మందికి వెళ్లాల్సి వస్తూ ఉంది. పైగా రోడ్డు క్రాసింగ్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి. కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ప్రెస్ మిత్రులకి, అలాగే చైతన్య గోదావరి సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు మనకి 30 సెప్టెంబర్ కి దాదాపు 20,781 కోట్లు బిజినెస్ చేయడం జరిగింది. 8 ఆపరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో 9,378 కోట్లు డిపాజిట్లు, అలాగే 11,403 కోట్లు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాదాపు 1,25,000 మంది రైతులకి 1,900 కోట్లు కేసీసీ స్కీమ్ కింద రుణ సదుపాయం కల్పించడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ 4 లక్షల మంది ఖాతాదారులకి దాదాపు 4,600 కోట్లు మనం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచెస్ నుంచి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి దట్టు హై రేట్ ఆఫ్ పర్ గ్రామ్ లెండింగ్ రేట్ తో ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకి దాదాపు 40,000 గ్రూపులకి, ఎస్హెచ్జి గ్రూపులకి 4 లక్షల మంది మహిళలకి 3,200 కోట్లు మనం ఎస్హెచ్జి రుణ సదుపాయం కల్పించడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్ లోన్స్, ప్రాపర్టీ టర్మ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తో మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్స్ నుంచి ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మన బ్యాంకు ఎన్పీఏ కూడా చాలా తక్కువ ఉంది. గ్రాస్ ఎన్పీఏ ఓన్లీ 73 crore ఉంది 30th సెప్టెంబర్ కి 0.71% రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ 213 కోట్లు మనం 30/9/2023 కి రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బ్యాంక్ ది 156 crore గా రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే టెక్నాలజీ పరంగా కూడా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చాలా ముందంజలో ఉంది. ఖాతాదారులకు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ సిజిజిబి మనీ అనే మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా దాదాపు 1,00,000 మంది కస్టమర్స్ కి మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అందించడం జరుగుతుంది. అలాగే బ్యాంక్ రీసెంట్ గా వాట్సాప్ బ్యాంకింగ్, అలాగే కాల్ సెంటర్ సర్వీసెస్ కూడా